నిన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నాయుడు గారికి సంబంధించి ఒక ఇది నడిచింది. దాంట్లో ఆయన ప్రధానంగా ప్రస్తావించుకొచ్చింది దళారీల నమ్మద్దు అన్నటువంటిది. అసలు విషయం ఏంటంటే అశోక్ అనేటటువంటి ఒక దళారి దాంట్లో అక్కడ ఎవరి దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు. సుప్రభాతం టికెట్లు ఇప్పిస్తానని, తర్వాతన ఏది ఇతర సేవల టికెట్లు ఇప్పిస్తానని చెప్పి చివరికి అక్కడికి వచ్చాక 10,000 రూపాయల డబ్బులు కూడా తీసుకుని ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అతన్ని పోలీసులు ట్రాప్ చేసి పట్టుకున్నారు కంప్లైంట్ ఆధారంగా. ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు కూడా దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన యాప్ల్లో దాంట్లో వెబ్సైట్లో మాత్రమే మీరు రిజిస్టర్ చేసుకోవాలి, దాని ప్రకారం మాత్రమే మీరు కొనుక్కోవాలి, బుక్ చేసుకోవాలి తప్పించి దళారీలను నమ్మొద్దు అని. అసలు సీన్ ఎందుకు వచ్చిందయ్యా అంటే ఆ పర్సన్ ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి హోంమంత్రి అనిత పేరు చెప్పుకు తిరుగుతున్నాడు అన్నటువంటిది. హోంమంత్రి గారితో ఉన్నటువంటి హోంమంత్రి తరపు నేనే ఇవన్నీ ఏర్పాట్లు చేస్తానని చెప్పుకు తిరుగుతున్నాడు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అయితే ఆ విషయాన్ని పత్రికలు కానీ వీళ్ళు కానీ రాయకుండా ఉట్టి ఒక దళారి అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు అతన్ని హైలైట్ చేసుకొస్తున్నారు. హోంమంత్రితో కలిపి అతను దిగున్నటువంటి ఫోటోలు ఇవి, ఈ ఫోటోలు చూపించినే అతను ఈ తప్పులకు పాల్పడ్డాడన్నటువంటి పాయింట్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అతను వాస్తవంగా ఓపెన్గా తనకు సంబంధించినటువంటి ఒక ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది. ఆ అకౌంట్ ద్వారా కూడా అతను ఈ యాక్టివిటీస్ తను అందులో కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు అన్నటువంటి విషయాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. తద్వారా నిజాన్ని కొంతవరకు దాచేటటువంటి వ్యవహారం ఉంది అని చెప్తున్నారు.